కాదు ఎంతమంది కొండుతారు రోజు? ఒక్కడే. ఎంతమందికి మొత్తం ఒక 500 మంది ఉంటారా రోజు? 500కి ఎక్కువ ఉంటారా? నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? మీ ఊరు? రాయచూర్ డిస్టిక్. ఎక్కడ పోతున్నారు? ఇక్కడ శ్రీశైలం. అంటే ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ పోతారా మీరు? ఇంటికాడ నుంచి. ఎన్ని రోజులు పడుతుంది మీకు నడుచుకుంటూ పోవడానికి? ఫస్ట్ రోజు ఈరోజు రాయచూర్ నుంచి వచ్చినారు. ఒక రోజు ఎన్ని కిలోమీటర్లు పోతారు? అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇటు నుంచి శ్రీశైలం? మీకు 300 చిల్లర వస్తుంది. మీకు మధ్యలో భోజనాలు ఈనాలు అన్నీ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీకు? ఓ చోట ఉంటే ఓ చోట ఉండవు. మరి ఒకవేళ లేకుంటే మీకు ఇబ్బంది కదా? ఫస్ట్ భోజనము ఈరోజు ఎన్ని గంటలకు బయలుదేరు? ఈరోజేనా లేకుంటే ఎన్ని గంటలకు బయలుదేరండి మీరు? ఆడ తెల్లారుదామా 3 గంటలకు? 3 గంటలకు. అంటే మీరు ఒక్కరేనా ఇంకా ఎవరైనా వచ్చినారా? 14 మంది. ఎక్కడున్నారు వాళ్ళు? ఎవరు మీరు? రాయచూర్ పక్కల గట్టించాలి. ప్రతి సంవత్సరం పోతారా మీరు? ఇక్కడ నడుచుకుంటూనే వెళ్తారా? 2 సంవత్సరాలు అయింది. అంటే అక్కడ మీకు దర్శనము లింగ దర్శనం అయితే మామూలుగా ట్రై చేయాలా? అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? ఏ ఊరు మీది? మీరేనా ఇక్కడ అన్నదానం పెట్టించేది? మా ఫ్రెండ్ జమ్మన్న అని. మీ ఫ్రెండ్ జమ్మన్న ఎన్ని ఏళ్ళ నుంచి పెడుతున్నాడు ఆయన? గత 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి పెడుతున్నాడు. రోజుకి ఎంతమందికి అన్నదానం పెడుతున్నాడు ఆయన? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతమంది వస్తే అంతమందికి. ఒక్కరేనా లేకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ మీ లాంటి వాళ్ళు ఎవరైనా సహాయం చేశారు ఏమన్నా? ప్రస్తుతానికైతే ఒక్కడు, ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళంతా చేతనైనా సాయం చేస్తున్నారు. ఏ ఊరు మీది? ఉప్పాల. గత 5 సంవత్సరాల నుంచి ఒక్కరే చేస్తున్నారు లేకపోతే అప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా సహాయం చేస్తున్నారు? ఇట్లా ఒక్కడే ఫ్రెండ్స్ సలహా తీసుకొని భోజనం ఉదయం నుంచి రాత్రి వరకు. ఎక్కడ వెళ్తున్నారు వీళ్ళు? ఎక్కడ వెళ్తున్నారు వీళ్ళు మొత్తం? వీళ్ళు కర్ణాటక నుంచి శ్రీశైలం. కర్ణాటక నుంచి శ్రీశైలం. బీజాపురం నుంచి వస్తున్నారా వీళ్ళు? అంటే వీళ్ళు ఇంతమందికి మొత్తం మెయింటెనెన్స్ ఎంతమంది ఉంటారు వంటలు చేయడానికి? 10 మెంబర్స్ ఉంటారు వంటలు చేయడానికి, సప్లై చేయడానికి 10 మంది ఉంటారు. 10 మంది. అంటే వాళ్ళకి కూలా లేకుంటే వాళ్ళు కూడా ఫ్రీనేనా? వాళ్ళ యొక్క కూడా సేవ చేయడానికి. ఆయన ఎక్కడున్నాడు జమ్మన్న? ఉన్నాడు ఆడ. అదే భోజన కార్యక్రమం చేపిస్తున్నాడు. ఆయనది ఎవరు? ఆయనది ఉప్పలేనా? మేమంతా ఉప్పల్ టీమే. 5 సంవత్సరాల నుంచి అయితే పెడుతున్నారు. ఒకరే పోరాడుతున్నారు. ఎవరన్నా మళ్ళా ఊర్లో ఎవరైనా సర్పంచ్ కానీ వాళ్ళ నీళ్ళం కానీ ఎవరన్నా అడగకూడదు కొద్దిగా? ఎవరి సాయం వాళ్ళదే. ఇక్కడ ఉన్నారు మా వాళ్ళని కూడా కొద్దిగా ఉంటా. మాస్టరేనా? మీ పేరేనా? రాముడు. ఏ ఊరు నీది? ఎమ్నూరు రాముడు. అంటే మీ ఊరు ఎమ్నూరా? ఎమ్నూరు నుంచి అయితే ఇక్కడ వచ్చి వంటలు చేస్తున్నారు. ఇల్లు ఇరుకని చేసినారు. అంటే మీరు ఇక్కడ వంట ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఇంకా ఎన్ని రోజులు చేస్తారు ఇక్కడ? మొత్తం ఎన్ని రోజులు? స్టార్టింగ్ ఈరోజేనా? ఈరోజే. ఇంకా రాత్రి 1 గంట 2 గంటల వరకు. 1 గంట దగ్గర పెడతారు నైట్? పొద్దున ఎలా చాలు చేస్తారు మరి? పొద్దున్న నిద్ర లేకుండా నైట్ మళ్ళీ పొద్దున్నే చేయాలంటే రాత్రి ఇట్లే మండుతుంటారు. మళ్ళీ అట్టే. మీరు ఒక్కరేనా ఇంకెవరైనా ఉంటారా? పిల్లల సాములు కూరగాయలు కట్ చేస్తారు. ఎవరు కట్ చేస్తారు మరి? మీరే కట్ చేసుకుంటారా? ఓకే. ఇదేనా వంట మరి మొత్తం?
మీరేనా జమ్మన్నట్టు ఎన్ని ఏళ్ళ నుంచి పెడుతున్నారు ఇది వంట? 5 సంవత్సరాల నుంచి. అంటే ఎవరన్నా సహాయం చేస్తున్నారా లేకుంటే సొంతంగా పెడుతున్నారు మీరు? వాళ్ళ సాయంతో చేస్తున్నారు. 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఎన్ని రోజులు పెడతారు ఇట్లా మీరు? 5 రోజులు. ప్రతి సంవత్సరం 5 రోజులు పెడతారా? అంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దగ్గర పెడతారు? 24 అవర్స్. ఎప్పుడైనా రావచ్చు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం నైట్ భోజనాలే. 24 hours 5 days. తెల్లారుజామున టిఫిన్ ఉంటుంది. ఓకే. రాముని దేశ రాముని రంగుల రత్నం వారం చెప్తారు 4 రోజులు అన్ని తిరిగారనుకో బట్ ఓసారి ఉదయం మినిమం 4 గంటల